ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం, రేపు 12వ తారీఖు. ఒక సంవత్సరం అనేది మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. కాబట్టి 1 ఇయర్ వచ్చేసి రీజనబుల్. దాన్ని వచ్చేసి అనాలిసిస్ చేయాల్సినటువంటి పీరియడ్ అది. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి ఏంటి కాదు. ఆయన గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. కాబట్టి ఆయనకు సంవత్సరం అనేది చాలా ఎక్కువే. మిగతా వాళ్ళకు వచ్చే సంవత్సరం అంత ఎక్కువ కాకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అనాలిసిస్ చేయాలంటే అది ఎక్కువ పీరియడే. ఆయనకు అనుభవం ఉండేవాడు కాబట్టి మెరిట్స్ మెరిట్స్ ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిందే. ఇక్కడ ఏ ప్రభుత్వానికైనా బొమ్మ బొరుస, నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వానికి కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కానీ మెరిట్స్ ఎక్కువ, డిమెరిట్స్ ఎక్కువ అనే కోణంలోనే ఎంత పనికిమాలిన ప్రభుత్వానికైనా కొన్ని ఉంటాయి. కానీ మెరిట్స్ డిమెరిట్స్ లో ఏవి ఎక్కువగా ఉన్నాయని ఆలోచించినప్పుడు ఈ ఏడాది పాలనలో టీడీపీ కూటమికి మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. మెరిట్స్ లేవని అసలు చెప్పడం లేదు, మెరిట్స్ కూడా ఉన్నాయి. మనం ముందు మెరిట్సే తీసుకున్నాంలే. ఎందుకంటే శుభం పలకరా మంకన్న అంటే ఎందుకు ముందుగానే అశుభం పలకాల, శుభం పలుకుతాం. మెరిట్స్ వచ్చేసి ఈ సంవత్సరం పాటల్లో సరే, మొదటి సంతకం మెగా డిఎస్సి సంవత్సరం తర్వాత ఈ రోజు వచ్చేసి మెగా డిఎస్సి జరుగుతుంది. కనీసం అది సంతోషం. రెండవది వచ్చేసి సామాజిక సూపర్ 6 లో సామాజిక పెన్షన్ల అమౌంట్ పెంచుతామని చెప్పారు, అది పెంచారు, అది మెరిట్ కిందనే. జీతాలు 1వ తారీఖున ఇస్తున్నారు ప్రస్తుతానికి ఇంతవరకు, ఇది ఒక మెరిట్. తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అది ఇస్తున్నారు, అది ఒక మెరిట్ గా చెప్పొచ్చు. సరే, గ్రామ సభలు దాంట్లో ఏం జరిగిందని అంటే ఒక రోజు ఇచ్చేసి గ్రామ సభలు జరిపారు. దానికి ఎన్ని చోట్ల ప్రజలు వచ్చారు లేదని గ్రామ సభలు మొత్తం జరిపారు. తర్వాత రోడ్స్ గతానికంటే కొంచెం బెటర్. గతంలో ఉపాధి హామీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టించాడు. వీళ్ళు ఆ ఉపాధి హామీ పథకం డబ్బులతో రోడ్లు రిపేర్ చేశారు. కాబట్టి రోడ్లు గతానికంటే కొంచెం బెటర్. తర్వాత అన్న క్యాంటీన్లు కొన్ని అయినా సరే ఓపెన్ చేశారు అర్బన్ ఏరియాస్లో. పోలవరం సరే, ఎత్తుకాడ వచ్చేసి తేడాలు ఉన్నప్పటికీ, ఆడ వివాదాస్పదమైనప్పటికీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. గతంలో పోలవరం వచ్చేసి ఏమీ పనులు తిరగలేదు కదా, ఇప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. తర్వాత రాజధానికి సంబంధించి గతంలో ఒక అనిశ్చిత పరిస్థితి, రాజధాని ఏది ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉంటుంది అనేది ఒక స్పష్టమైంది. సరే, గ్రాంట్ కాకుండా కానీ అప్పులు మళ్ళీ ఆ కోణంలో ఆలోచించి వివాదాస్పదమే. సరే, సంథింగ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, రాజధానిలో కొంత జరుగుతూ ఉంది అనేది అది ఒక పాజిటివ్ పాయింట్. విశాఖ రైల్వే జోన్ కూడా అది కూడా ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ఇది మెయిన్ గా వచ్చేసి మెరిట్స్ తీసుకుంటే, ఇంకా డిమెరిట్స్ కోసం వ్యతిరేక అంశాలు. ఫస్ట్ అంశం వచ్చేసి అప్పుల్లో గత వైకాపా ప్రభుత్వాన్ని మేము టీడీపీ కూటమి అందరి నాయకులు ఏమి విమర్శించాము? జగన్మోహన్ రెడ్డి శక్తికి మించి అప్పులు చేస్తున్నాడు ప్రభుత్వం తరఫున, రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ అయింది, అప్పుల కుప్ప అయింది, శ్రీలంకను దాటిపోయింది అని చెప్పేసి అందరం విమర్శించిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ఏం చేస్తా ఉంది? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు అప్పులు, విపరీతమైన అప్పులు చేస్తా ఉంది. డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు. దీనికి అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేదానికి లెక్కలు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన లెక్కలు దీనికి ఉదాహరణ. ఆయన ఇచ్చిన లెక్కలేమి? 2023-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో చేసిన డైరెక్ట్ అప్పు 79,776 కోట్ల రూపాయలు. ఇది పయ్యావుల కేశవ్ చెప్పిన లెక్క, 79,776 కోట్లు. 2024-25 అంటే కూటమి ప్రభుత్వము తొలి సంవత్సరం చేసిన అప్పులు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే డైరెక్ట్ అప్పులు 98,577. అప్పుడేమో 79,000 చిల్లర అయితే ఈయన 98,000 చిల్లర. తర్వాత ఈ సంవత్సరం 2025-26లో 1,04,383 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్ నుండి పెట్టారు.
అంటే టోటల్గా మొత్తము అప్పులో మొత్తం బడ్జెట్లో 32% అప్పు ఈ సంవత్సరం చూపించారు. హ్మ్. కాబట్టి అప్పుల విషయంలో అట్టర్ ఫెయిల్యూర్. గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా రుణాంధ్రప్రదేశ్ అప్పులాంధ్రప్రదేశ్ చేసింది కూటమి ప్రభుత్వం. దట్ ఈస్ నంబర్ 1 డిమెరిట్స్. రెండవది బాధుడు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వము ధరలు పెంచింది, పన్నులు పెంచింది, ఛార్జీలు పెంచారు. బాధుడే బాధుడు, మోదుడే మోదుడు, దంచుడే దంచుడు అని రాగాలు తీస్తా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ వీర బాధుడు బాధతా ఉన్నారు. దానికి ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారము కేవలం విద్యుత్ వినియోగదారుల మీదనే మోపింది ఈ ప్రభుత్వం. ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ఉన్నాయి. బట్ ఒకటి అప్పులు, రెండు బాధుడు. ఇక మూడవది సూపర్ సిక్స్. సూపర్ సిక్స్లో నేను ముందుగానే చెప్పినట్టు సామాజిక పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ అదర్స్? ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి అంటే ప్రధానమైన కారణం సూపర్ సిక్స్. సూపర్ సిక్స్కి సంబంధించి సూపర్ ప్లాన్. మొదటిది యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు. ఒక సంవత్సరం దాటిపోయింది. 24-25లో పైసా ఇవ్వలే. 25-26 బడ్జెట్లో పైసా పెట్టలే. మొన్న మహానాడులో దాని గురించి ప్రస్తావించలే. కానీ మళ్ళా ఇవ్వగలం అని చెప్పేసి 6 శాసనాల్లో ఒక శాస్త్రం ఇవ్వగలం. అంటే నిరుద్యోగ భృతి మెన్షన్ లేని ఇవ్వగలం. కాబట్టి యువతను వచ్చేసి నమ్మించి మోసగించింది ఈ ప్రభుత్వం. రెండవది ఆడబిడ్డని. యూజువల్గా మన సాంప్రదాయం ఏమంటే మగవాళ్ళకి చెప్పినట్టు అమలు చేయకుండా కానీ ఆడబిడ్డలకు అమలు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డ విషయంలో ఖచ్చితంగా అమలు చేస్తారు చెప్పిన ప్రామిస్ను. అందుకోసం దీన్ని ఆడబిడ్డ నిధిని పెట్టారు. ఏమని 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వాలి కదా. ఆడబిడ్డకు చెప్పిందని మాట తప్పచ్చునా? కాబట్టి 2024, 25 లేదు, 25-26లో బడ్జెట్ అలొకేషన్ లేదు. మొన్న మహానాడులో దాని ప్రస్తావన లేదు. కానీ 6 శాసనాల్లో స్త్రీ శక్తి అంటారు. అంటే ఆడబిడ్డ అనేది లేని స్త్రీ శక్తి. కాబట్టి ఆడబిడ్డల విషయంలో మాట తప్పడం జరిగింది. రెండవది వీళ్ళు చెప్తా ఉంటారు సామాజిక మాది బీసీల పార్టీ అని చాలా ఘనంగా చెప్పుకుంటుంటారు. ఈ సూపర్ సిక్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. మాట తప్పొచ్చునా? ఇది బీసీల పార్టీ అని చెప్పి మీరు ఇది బీసీల పార్టీ కాదు, ఏం కాదు. ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ. ఇప్పుడు 1970లోనే 20% రిజర్వేషన్లు కాసపు మంది రెడ్డికి ఇచ్చారు. కానీ మీరు చెప్పుకుంటూ ఉంటారు. పోనీ ఆ చెప్పుకున్నది చేయాలి కదా. 50 సంవత్సరాలకి పెన్షన్ 24-25 ఇవ్వలేదు. 25-26లో బడ్జెట్లో పైసా పెట్టలేదు. మన మహానాడులో దాని గురించి ప్రస్తావించలేదు. కానీ సామాజిక న్యాయం అని 6 శాసనాల్లో అదొక శాసనం. తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ. ముందు వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. అన్నదాత రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన సేద్యం బాగుపడమని పెద్దలు చెప్తారు. అటువంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో రైతును నమ్మించి మోసగించవచ్చు. అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 ఇస్తా అని చెప్పినావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినావు. టోటల్గా 1 year 24-25 ఎగ్గొట్టేసినావు. 25-26కు ఏదో ఇస్తామంటున్నావు. అది ఇచ్చినంత వరకు నమ్మకం లేదు. ఇది రైతులకు. మనకి మీకు జూన్ నుంచి తల్లికి వందనం, రైతు భరోసా ఇవి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము అని ఇంతకు ముందే చెప్పారు. బట్ అది మహానాడులో కావచ్చు, లేకపోతే కేబినెట్ సమావేశంలో కావచ్చు, ఎక్కడా ప్రస్తావన తేలేదు. అంటే అది జూన్ నుంచి అమలు కానట్టే కదా. అప్పటికే 6వ తారీఖు వచ్చాం మనం, ఆ ప్రస్తావనే లేదు. అంటే ఈ టర్మ్కి లేనట్టే ఈ కాదంటారా? చూస్తే అట్టే కనిపిస్తా ఉంది. కానీ అది ఎక్కువ వచ్చేసి భయం ఉంది. ఏమైతుందో వచ్చేసి ఆల్రెడీ రైతులకు గతంలో రైతు భరోసా ఉన్నది, మనం చెప్పాము, 1 year ఎగ్గొట్టాము అనే భయం ఒక పక్క ఉంది. అదేవిధంగా గతంలో అమ్మఒడి ఉన్నది, దాని ప్లేస్లో వచ్చేసి తల్లికి వందనం పెట్టాము, 1 year అయిపోయింది. కాబట్టి చేయాలనే మనసులో ఉంది. కానీ మరి ఫైనాన్షియల్ కన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఇప్పటికి మాత్రం మీరు చెప్పినట్టు 1 year ఆల్రెడీ ఎగ్గొట్టారు. 24-25, 25-26కు ఇస్తామని చెప్పారు జూన్లో. ఇప్పటికి 6వ తారీఖు వచ్చింది.
దాని గురించి ఏ ప్రస్తావన లేదు, మన కేబినెట్ కూడా ప్రస్తావన లేదు. మరి ఏమిస్తారో చూడాలి. ఇది అన్నదాత సుఖీభవ విషయంలో, తల్లికి వందనం విషయంలో. ఈవెన్ ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 అంటున్నారు. ఆల్రెడీ 1 year దాటిపోయింది. 2వ సంవత్సరం కూడా మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. చేసినంత వరకు గ్యారెంటీ ఏం లేదు. దానికి మళ్ళా ఎన్ని కండిషన్స్ పెడతారో చూడాలా, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏముంటాయో చూడాలా. కాబట్టి ఈ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్ అట్లా ఫ్రీగా ఇచ్చేసారు. ఏపీ ప్రజలు కూడా అదే ఉత్సాహం ఉంది. సాధారణంగా పక్క రాష్ట్రాలలో ఏదన్నా వాళ్ళకి మనకు ఒక నచ్చింది అనుకోండి, అట్రాక్ట్ అయ్యామనుకో, మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మహిళలకి ఫ్రీ బస్ అనేది అట్లానే జరిగింది. కానీ అక్కడ 1 year అయిపోతుంది, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు దసరా అన్నారు, క్రిస్మస్ అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇప్పుడు తను ఊసేలేదు. అదే మామూలుగా ఇంత మా చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి బోర్డు వెనకల రాసేవాళ్ళు, దయాలు వస్తాయని చెప్పేసి బయట ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. ఆ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇదో సంక్రాంతి పండుగ, ఇదో శివరాత్రి పండుగ, ఇదో ఉగాది పండుగ, ఇదో వినాయక చవితి పండుగలు అనేది అడ్డుపోతూనే ఉన్నాయి. మరి ఏ పండుగ వస్తుందో చూడాలి. వచ్చేసి ఆగస్టు 15 అన్నారు. కనీసం ఆ జాతీయ పండుగ రోజన్నా చేస్తారో చూడాలి. ఇది సూపర్ 6 సంబంధించి. ఇంకా ప్రధానమైందమ్మా మనకు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా గతంలో 5 సంవత్సరాలు అది మనకు రాష్ట్రానికి సంజీవని, అది మన హక్కు, భిక్ష కాదు. కేంద్రంలో ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏనే. గతంలో ప్రత్యేక హోదాకు వచ్చేసి బీజేపీతో విభేదించి బయటకు వచ్చి ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది అలానే ఉంది కదా. కనీసం ఇప్పుడు డబుల్ ఇంజన్ కదా, మీ మీద ఆధారపడి మనం కూడా సాగించాల్సిన పరిస్థితిలో ఉంది కదా. ఎందుకు ప్రత్యేక హోదా గురించి తెప్పించలేకపోతున్నాం? అటర్ ఫెయిల్యూర్ ప్రత్యేక హోదా సాధించడంలో. తర్వాత ప్రత్యేక ప్యాకేజ్, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం ఇవ్వాలి. మీ గవర్నమెంటే కదా, డబుల్ ఇంజన్ కదా, రాయలసీమ బ్యాక్వర్డే కదా, ఉత్తరాంధ్ర బ్యాక్వర్డే కదా, తెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరి ఇది ఇక్కడ లేకపోతున్నారు, ఇది తెప్పు లేకపోతున్నారు. అటర్ ఫెయిల్యూర్. అదేవిధంగా విభజన చట్టంలో 108 సెక్షన్స్, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి. దాంట్లో ఓకే, విశాఖ రైల్వే జోను తెప్పించారు, సంతోషం. ఇంకా వాట్ అబౌట్ అదర్స్? మీరు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, మన మహానాడు తెప్పితే కడప జిల్లాలో, మరి శైలాధ్వర్యంలో వచ్చేసి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలి కదా, దాన్ని ఊసేయలేదు. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. తర్వాత రాజధానికి కేంద్రము గ్రాంట్ ఇవ్వాలి, గ్రాంట్ ఇవ్వడం లేదు, అప్పు చేస్తున్నాం. తర్వాత పోలవరము సత్వరంగా చేయాలి. అలాంటిది గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు. అది ఏదో జరుగుతూ ఉంది, కానీ ఎప్పుడు పూర్తి అవుతుందో అర్థం కాని పరిస్థితి. అది కూడా 150 అడుగులు కాదు, 130 అడుగులే. కాబట్టి అది బహుళార్థ సాధక ప్రాజెక్టే కాదు, ఆ ఎత్తుతో గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు, కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక బ్యారేజ్ తిన్న అయిపోతా ఉంది. కాబట్టి ఆడ ఏదో పోలవరం పనులు చేస్తున్నారని ఒక తృప్తి తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేని విధంగా అది ఎత్తు నిర్మించబడతా ఉంది. దాని తర్వాత 9th షెడ్యూల్, 10th షెడ్యూల్. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ఫస్ట్ మీరు 2014-19 ఉన్నప్పుడే అప్పుడే పరిష్కారం అయిందా? మీ హయాంలో పరిష్కారం కాల, జగన్ హయాంలో పరిష్కారం కాల, మళ్ళా వచ్చే సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 90% ఇప్పటి వరకు ఇంకా ఆంధ్రప్రదేశ్కు రాలేదు. తర్వాత విశాఖ, విజయవాడ, తిరుపతి ఈ విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఈ మాత్రం చెప్పడు. అంతర్జాతీయ విమానాశ్రయాలు చేయాలని స్పష్టంగా ఉంది. ఏది విశాఖ, విజయవాడ, తిరుపతి. కానీ ఇప్పుడు మనం విదేశాలకు పోవాలంటే బెంగళూరు కన్నా పోవాలా, బాంబే కన్నా పోవాలా, చెన్నై కన్నా పోవాలా, హైదరాబాద్ అన్నా పోవాలా. తర్వాత వచ్చేసి కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అడ్రస్ లేదు. కాబట్టి చట్టంలోని అంశాల అమలులో ఘోరంగా విఫలం కావడం జరిగింది. ఇక ఈయన పద్దసం చెప్తుంటాడు, నేను సంపద సృష్టిస్తా అని. ఈయన మనము నిశ్చితంగా పరిశీలిస్తే సంపద సృష్టించలేదు, సంపద ఆవిరైపోయింది. దానికి మన కాగ్ రిపోర్ట్ ఎగ్జామ్. సంపద సృష్టించినాడా, సంపద ఆవిరైందని తెలుసుకునే దానికి
2023-24లో రూపాయి రాక, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి రాక 5 విధాలుగా ఉంటుంది. ఒకటి కేంద్ర పన్నులో వాటా, రెండవది కేంద్రం ఇచ్చే గ్రాంట్, మూడవది స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, నాలుగవది స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఐదవది అప్పులు. ఇవి రూపాయి రాక. 3,24,000 కోట్లలో ఇది రూపాయి రాక. దీంట్లో అప్పులు పక్కన పెడితే రూపాయి రాక మిగతా 4 మార్గాల కూడా తీసుకుంటే 2023-24లో వైకాపా చివరి సంవత్సరం వచ్చింది 1,73,963 కోట్ల రూపాయలు. 1,73,963 కోట్లు 23-24లో రూపాయి రాక అదర్ దాన్ అప్పులు. ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా. కానీ 24-25 చంద్రబాబు మొదటి సంవత్సరం పాలనలో వచ్చింది ఎంత? 1,68,409 కోట్లు, అంటే 5,520 కోట్లు తగ్గింది. దీని సంపద ఆవిరన్నామా? సంపద సృష్టి అంటే పెరగాలి కదా, 5% 10% ఒక సంవత్సరం కంటే పెరగాల, దానికన్నా తగ్గిపోయింది. మరి దీని సంపద సృష్టి అనాలా ఆవిరనాలా? సంపద ఆవిరైపోయింది. తర్వాత వీళ్ళు పదే చెప్తుంటారు, ఆ గవర్నమెంట్ వచ్చేసి అప్పులన్నీ తెచ్చి దాని పప్పులు బెల్లాలు పంచినట్టు పంచేసింది, అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టుబడి ఏం పెట్టలేదు, మూలధనం పెట్టుబడి ఏం పెట్టలేదు, మేము అలా కాదు, మేము అప్పులు తెచ్చినా కానీ దాన్ని అభివృద్ధి కోసం వచ్చేసి పెట్టుబడి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇలా ఘనంగా చెప్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. కాగ్ రిపోర్టు ప్రకారంగా 23-24లో మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 23,589 కోట్లు 23-24లో. కానీ 24-25లో 19,176, 4,419 కోట్లు తగ్గింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్లోనే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధన వ్యయము గతానికంటే తగ్గింది. అంటే లెక్కల ప్రకారంగా చూస్తుంటుంటే మీలాంటి విశ్లేషకులు దీన్ని వివరించి చెబుతున్నారు, కానీ సామాన్యులకు అర్థం కాని పరిస్థితి. ఒక బురకాలాగా వేసి దాని వెనక నుండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రాష్ట్ర పరిపాలన అంతా చాలా గమ్మత్తుగా సాగిస్తున్నారు అనే ఒక ఆరోపణ చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ పథకాలకి సంబంధించి కావచ్చు, వృద్ధుల పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లకి సంబంధించి కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులు తీసుకున్నట్లయితే మీ ఎంత ఉంది, మీ పర్సంటేజ్ ఎంత ఉంది, హాస్పిటల్కి వెళ్ళి ధృవీకరించుకుని తీసుకొస్తే అప్పుడు మేము పెన్షన్ ఇస్తాము అని అంటున్నారు. అది అందరికీ సాధ్యమవుతుందా? ఆ లెక్కని ఎలా చూడాలి? వికలాంగుల విషయంలో కొంత జరిగింది ఏమంటే, దాంట్లో రకరకాల వికలాంగులు ఉంటారు కదా. మెయిన్గా చెవి సంబంధించినటువంటి, వినికిడికి సంబంధించినటువంటి వికలాంగులు ఉన్నారు. వాళ్ళల్లో కొంత వచ్చేసి తప్పుడు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిగతా దాంట్లో లేదు, కానీ ఓన్లీ చెవికి సంబంధించినటువంటి డెఫ్లో వినికిడి సంబంధంగా అప్పుడు మేనేజ్ చేసి డాక్టర్స్ మేనేజ్ చేసి చాలా మంది అది ఈజీ అనమాట. వాడు వినపడుతున్నా కానీ వినపడదు అంటాడు. డాక్టర్ సర్టిఫికేట్ ఆ విధంగా చాలా మంది తెచ్చుకునేది వాస్తవమే. కొంత ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది వచ్చేసి మా మండలంలోనే, వేంపల్లి మండలంలోనే ఈ యొక్క ఆ సర్టిఫికేట్ చాలా మంది తెచ్చుకున్నారు. కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదొకటి వికలాంగుల విషయంలో. ఇక్కడ మీరు చెప్పినట్లు మనం మేధావి వర్గం వచ్చేసి విశ్లేషకులు అనుకుంటున్నారు, అది ఒక యాంగిల్. కానీ సామాన్య ప్రజలు కూడా 2 అంశాల్లో బాగా ఆలోచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వాంతం పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఏ శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసి ఒక్కసారి ఆకాశం నుండి పాతాళానికి పడిపోయింది. అంటే సామాన్య మానవుని ఎఫెక్ట్ ఇక్కడ తెలుస్తుంది. మనం విశ్లేషించేది జిఎస్టీనా లేకుంటే అప్పుల పెట్టుబడి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ప్రమాణం పడిపోయింది. ఇది ఒక ముఖ్యం. రెండవది వచ్చేసి వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులు షాప్స్ తెరుచుకుంటున్నారు. మార్నింగ్ ఈవినింగ్ వరకు కూర్చుంటున్నారు, ఈగలు తోలుకుంటున్నారు. వ్యాపారమే జరగడం లేదు, మొత్తుకుంటున్నారు. వచ్చేసి ఏ వ్యాపారి దగ్గర పోయినా వ్యాపారమే జరగలేదు సార్. ప్రజల దగ్గర వచ్చేసి డబ్బు రొటేషన్ లేదు, అందువల్ల డబ్బులు కొనుగోలు శక్తి తగ్గిపోయింది, ఎవరు రావడం లేదు.
వ్యాపారమే జరగడం లేదు. గతంలో రూ. 1000 జరిగే రోజుకి వచ్చేసి రూ. 1000 జరిగేది ఇప్పుడు 300, 400 కూడా జరగడం లేదు అని ఇవి సామాన్యునికి ఎఫెక్ట్ పడుతుంది. ఒకటి రియల్ ఎస్టేటు, 2 వ్యాపారం జరగకపోవడం అనేది అన్ని రకాల వ్యాపారాలు. ఇది మనకు డైరెక్ట్ గా ఇండికేషన్ ఒక గవర్నమెంట్ యొక్క మెరిట్స్ కు డిమెరిట్స్ కు గవర్నమెంట్ పాజిటివ్ రంగంలో పోతుందా ప్రజల దృష్టిలో అనే దానికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్స్. తర్వాత రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు ఎన్ని తెలియకపోవచ్చు, కానీ అతను పండించే పంటకు గతంలో ఎప్పుడు ఎట్టున్నది, కాంగ్రెస్ హయాంలో ఎట్టున్నది, వైకాపా హయాంలో ఎట్టున్నది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఏ పంటకు అటు పసుపుకు కానీ ఇటు మామిడికి కానీ బెంగాల్ గ్రామ్ కానీ ఏ పంటకు గిట్టుబాటు లేదు. రైతులు లబోదిపోమంటున్నారు. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు. వాళ్ళకి కనీసము వాళ్ళు ఏదైనా మాకు ఇది కావాలని అడగడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవును, లాస్ట్ పోయిన గవర్నమెంట్ కూడా ఆఖరికి ఉద్యోగస్తులతోనూ ఉపాధ్యాయులతోనే ఫస్ట్ ఉద్యోగం స్టార్ట్ అయింది వాళ్ళతోనే. ఈ గవర్నమెంట్ కూడా త్వరలోనే జరగబోతుంది. గొంతు కాడుకున్నారు వచ్చేసి ఇప్పుడు ఉపాధ్యాయులు ఉద్యోగులు. వాళ్ళకి ఏమి వచ్చేసి మీరు చెప్పినట్టు అపాయింట్మెంట్ దొరకడం లేదు. తర్వాత గత పిఆర్సి డిమాండ్స్ ఇంకా నెరవేర్చలేదు, కొత్త పిఆర్సి వేయలేదు, పిఆర్సి వేయాలి కదా పిఆర్సి వేయలేదు. తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. తర్వాత డిఏలు అన్ని పెండింగ్లు అట్నే ఉన్నాయి. కాబట్టి తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి 9 రకాల స్కూళ్ళు పెట్టారు. ఆ ఉపాధ్యాయుడు, ఆ పిల్లోడు, ఆ టీచర్ తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్ పేరేమో చెప్పలేని పరిస్థితుల్లో 9 రకాల స్కూల్ అంట. కాబట్టి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. తర్వాత ఉపాధ్యాయులు ఉద్యోగులు తీవ్రమైనటువంటి వేదంతో ఉన్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో సునామీ తిన్న స్టార్ట్ అవుతుంది త్వరలోనే. కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది మొత్తం.